దక్షిణ భారత సినిమా ప్రపంచంలో లేడీ సూపర్ స్టార్ గా పేరుగాంచిన నయనతార సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకుంది. 2 దశాబ్దాలుగా ఆమె ఒక కొత్త నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి ప్రస్తుతం భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన మరియు అత్యధిక పారితోషికం పొందే నటి అవతారమెత్తింది. అయితే ఆమె కథ వెండితెరకు మాత్రమే పరిమితం కాదు. నయనతార ఒక తెలివైన వ్యాపారవేత్తగా, మిలియన్ల మందికి ప్రేరణ కలిగించే వ్యక్తిగా కూడా నిలిచింది. ఇప్పుడు ఆమె గొప్ప కెరీర్, వ్యాపార రంగంలో అడుగులు మరియు అద్భుతమైన నికర సంపద గురించి తెలుసుకుందాం. 1984 నవంబర్ 18న బెంగళూరులో డయానా మారియం కురియన్ గా జన్మించిన నయనతార తన చిన్ననాటి రోజులను భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో గడిపింది. ఆమె తండ్రి భారత వాయుసేనలో పనిచేయడం వల్ల తరచూ చోటు మార్చాల్సి వచ్చింది. మలయాళీ క్రిస్టియన్ కుటుంబంలో పెరిగిన నయనతార తన విద్యాభ్యాసాన్ని కేరళలో పూర్తి చేసి ఇంగ్లీష్ లిటరేచర్లో డిగ్రీ పొందింది. తన వినోద ప్రపంచంలో ప్రయాణం యాదృచ్ఛికంగా ప్రారంభమైంది. కాలేజీలో చదువుతున్నప్పుడు ప్రముఖ దర్శకుడు సత్యన్ అంతిక్కాడ్ ఆమెను గుర్తించి 2003లో విడుదలైన మలయాళ చిత్రం మనస్సినక్కరేలో నటించేందుకు అవకాశం ఇచ్చారు. ఆ సినిమా విజయం సాధించడంతో మలయాళ సినీ పరిశ్రమలో నయనతార కెరీర్కు మంచి ఆరంభం లభించింది. నయనతార తమిళ మరియు తెలుగు చిత్ర పరిశ్రమలలోకి ప్రవేశించడమూ అంతే సులభంగా జరిగింది. చంద్రముఖిలో రజనీకాంత్తో పాటు నటించడం, గజనిలో సూర్యకు జోడీగా కనిపించడం వంటి విజయవంతమైన చిత్రాలు ఆమెకు నటనా వైవిధ్యాన్ని మరియు స్టార్ పవర్ను తీసుకొచ్చాయి. తన తొలి దశలో నయనతార వాణిజ్య విజయాలతో గుర్తింపు పొందినప్పటికీ ఆమె ప్రయాణం సవాళ్లకు లోనైంది. 2000 సంవత్సరం చివరిలో కొన్ని వ్యక్తిగత వివాదాలు ఆమె కెరీర్ను తాత్కాలికంగా మసకబార్చాయి. అయితే ఆమె ధైర్యం మరియు సంకల్పబలంతో మరింత శక్తివంతంగా తిరిగి వచ్చారు. రాజా రాణి, మాయా మరియు ఆరం వంటి చిత్రాల్లో శక్తివంతమైన నటనతో ఆమె తనను తాను మళ్లీ నిరూపించుకున్నారు. ఆమె పాత్రల ఎంపిక భారతీయ సినిమాలో సాంప్రదాయ మహిళా పాత్రలకి భిన్నంగా ఉంటుంది. నటనలో తన ప్రతిభను నిరూపించుకున్న నయనతార వ్యాపార రంగంలోనూ తన దక్షతను చూపించారు. ఆమె వ్యాపార దృష్టి, ఆలోచనాశక్తి ఆమెను విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలబెట్టాయి. తన భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్తో కలిసి నయనతార రౌడీ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ను స్థాపించారు. ఈ సంస్థ విమర్శకుల ప్రశంసలు పొందిన కూజంగల్ వంటి చిత్రాలను ప్రోత్సహించింది. 2021లో నయనతార ది లిప్ బామ్ కంపెనీ అనే ప్రీమియం ఫ్రాగ్రెన్స్ లైనును ప్రారంభించారు. ఇది మిల్లెనియల్స్ మరియు జెన్ జెడ్లో త్వరగానే ప్రజాదరణ పొందింది. తాజాగా నయనతార తన వ్యాపార శ్రేణిని విస్తరించి ప్రకృతికి అనుకూలమైన వెగన్ ఉత్పత్తులపై ఆధారపడిన స్కిన్ కేర్ బ్రాండ్ను ప్రారంభించారు. నయనతార రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టారు. ఆమె చెన్నై, హైదరాబాద్, ముంబై వంటి పట్టణాల్లో లగ్జరీ ప్రాపర్టీలను కలిగి ఉన్నారు. 2024 నవంబర్ నాటికి నయనతార నికర విలువ 220 కోట్లుగా అంచనా వేయబడింది. ప్రతి చిత్రానికి 10 నుండి 12 కోట్ల పారితోషికంతో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఆమె ఒకరు. ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్ మరియు ఎఫ్ఎంసీజీలో బ్రాండ్లకు విశ్వసనీయ ముఖంగా ఆమె ఒక్కో ఎండార్స్మెంట్కు 5 కోట్లు వసూలు చేస్తున్నట్లు నివేదించబడింది. ఆమె వ్యవస్థాపక ప్రయత్నాలు ఆమె ఆదాయానికి గణనీయంగా తోడ్పడతాయి. రియల్ ఎస్టేట్ ఆస్తులలో ఆమె పెట్టుబడులు కూడా ఆమె నికర విలువను పెంచుతాయి. నయనతార యొక్క ఫైనాన్షియల్ పోర్ట్ఫోలియో ఆమె బహుముఖ కెరీర్ మరియు గొప్ప ఆర్థిక చతురతకు నిదర్శనం. మీకు ఈ స్టోరీ ఆసక్తికరంగా అనిపిస్తే ఈ వీడియోకు లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో.